ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో శనివారం ఉదయం దర్శి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ సినీ నటుడు శివాజీ మరియు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, ప్రముఖ సినీ నటుడు శివాజీ మీ అందరికీ తెలుసు, మాకు సుపరిచితులు. శివాజీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు వారి ఖ్యాతి కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం, అమరావతి సాధన కోసం అనేక పోరాటాలు చేసిన పోరాట యోధుడు. సామాజిక స్పృహ కలిగిన నిజమైన హీరో శివాజీ. అయితే మీ అందరికీ తెలిసిన శివాజీ సినిమా నటుడితో పాటు బిగ్ బాస్ లో అందరినీ ఆకట్టుకున్న మహానటుడు మన శివాజీ. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, మన భవిత కోసం కూటమి ప్రభుత్వం రావాలని, పోలవరం సాధించాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, నా గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి వచ్చిన శివాజీకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని ఆమె అన్నారు. ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పని చేసింది అనంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే. అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడికెళ్లి ఇలాంటి విగ్రహాలు పెట్టాలన్నా ఈ రోడ్లు వేసించి, ఈ రోడ్ల మీద నుంచే వచ్చి అలా విగ్రహాలు పెట్టుకోవాలి తప్పితే వాళ్లకు వాళ్లుగా చేసింది ఏమీ లేదు. ఇక గ్రామాల్లో ఎగబట్టమంటారా? 3 రోజులు ఆగండి, ఇక మళ్ళీ గ్రామాల్లో ఎగబడినోడు ఎవడు కనపడ్డు. రెచ్చగొట్టాలని కాదు, అంటే ఎదురు తిరిగితే ఎలా ఉంటదనేది కూడా ఒకసారి తెలియాలి. కాబట్టి లక్ష్మీనగర్ లో అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఆడే అబద్ధం, నా బీసీలు, నా ముస్లిం సోదరులు అనే అబద్ధం ఆడతాడు. ఈ రాష్ట్రంలో బీసీలు లేకపోబట్టేనా ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ సీట్ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో బీసీలు లేరా? తెలంగాణ నుంచి బీసీలు తీసుకొచ్చి కేవలం ఓట్ల రాజకీయాల కోసం బీసీలు మాతో ఉన్నారని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనే నాటకం ఆడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎవరి మీద ప్రేమ లేదు, కేవలం తన సంపాదన మాత్రమే తన ప్రేమ. అలాగే ముస్లిం సోదరులని చెప్తాడు. ఏం మిస్బా ఎలా చనిపోయిందో మీ అందరికీ తెలియదా? మిస్బా అనే ఒక విద్యార్థిని, ఆ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ వస్తుందని, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి కూతురి కంటే ఎక్కువగా మార్కులు వస్తాయని ఆ అమ్మాయిని ఆ స్కూల్ నుంచి పంపించి వేసి, ఆ అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేసి ఆ అమ్మాయిని చంపేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. నా ముస్లిం సోదరులు అన్నప్పుడు ఈ ముస్లిం సోదరులు ఏమైపోయారు? మీకు కనిపించలేదా? అలాగే నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడే పోయావు ముఖ్యమంత్రి గారు? నా ముస్లిం సోదరులు అని చెప్పావే. అలా పిడుగురాళ్ల దగ్గర 2 ముస్లిం సోదరుల్ని మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్ళ నుంచి తరిమేసి తిరిగి వాళ్ళ ఊరికి వచ్చేటప్పుడు టోల్ గేట్ దగ్గర నాపరాయి బండరాళ్లతో కాళ్లు ఎరగొట్టినప్పుడు ఏమైంది ముఖ్యమంత్రి గారు? మీ ముస్లిం సోదరులు లేరా మీతోటి? అబద్ధం. ఆయన పరిపాలన ఒక అబద్ధం. దయచేసి నమ్మకండి. ఆయనకి తప్ప మీరు ఎవరికైనా ఓటేయండి, మంచి వాళ్ళకి. ఆయన చేసేది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి. కేవలం తన సంపాదన మందు మీద సంపాదించాలి. ఇక దాని తర్వాత అన్ని అయిపోయినాయి, అన్ని చోట్ల డబ్బులు లాగేశాడు. ఇంకా ఒకే ఒక చోట నుంచి డబ్బులు రావాలి, అదే రైతుల దగ్గర నుంచి. భూమి చట్టం అనే ఒకటి తీసుకొచ్చి, ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మీ అందరి భూములు, నేనేదో మీతోటి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించాలని నేను చెప్పడానికి రాలా. ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గమైనటువంటి చట్టం. రేపు మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఆ పిల్లకి మనం ట్రాన్స్ఫర్ చెయ్యాలి, మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి ఆ పిల్ల పేరు మీద మార్చాలి అన్నప్పుడు రిజిస్టర్ ఆఫీసర్లు ఉండవు. మన ఊళ్ళో సచివాలయంలో
ఆ అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలంటే అతని మండలాధికారి ఇంకొక ఆయన ఉంటాడు, రిజిస్ట్రార్, ప్రైవేట్ రిజిస్ట్రార్లు, వీళ్ళంతా వైసీపీ కేటాయించుకున్నటువంటి రిజిస్ట్రార్లు. అక్కడికి పోయి మీరు ఆ భూమి మీదే నిరూపించుకుంటే నీ బిడ్డకు ఆ భూమి పెట్టగలవు. ఇది నిజం కాదని చెప్పమనండి ఎవరినైనా సరే. చట్టంలో అది ఉంది. కోర్టుకు వెళ్ళటానికి లేదు ఈ చట్టం. మీ భూములకి కోర్టుకు వెళ్ళటానికి లేదు ఈ చట్టం. భూమి ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గమైంది. మీరు ఎన్నో దుర్మార్గాలు చేశారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో. ఇక ఆఖరికి మిగిలిన రైతుల్ని కూడా ఈ రాష్ట్రంలో బతకనిచ్చే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న కాకినాడలో ఒక రైతు 50 సెంట్ల భూమి ఉంటే 50 నీది లేదు, 30 సెంట్లు మాత్రమే నీది అని చెప్పి మిగతా 20 సెంట్లు గవర్నమెంట్ది అని చెప్పాడు. అలాగే తాతలు తండ్రుల తరాల నుంచి వచ్చినటువంటి భూములు కూడా నిరూపించుకోవాలని చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అది కూడా గ్రామ సచివాలయంలో ఇక ఏమీ లేదు. మొత్తం ఒక రౌడీ రాజ్యం. ఒక రౌడీ రాజ్యంతో మన భూములన్నీ కొల్లగొట్టి తన పరిపాలనలో గొప్ప పరిపాలన చెప్పుకోవడానికి వాటి మీద లోన్లు తెచ్చి ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు చేద్దామనేది అతని ఆఖరి ఉద్దేశం. ఇది ఈ 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5-6 బుల్లెట్ ట్రైన్లు వేయొచ్చు ఆంధ్రప్రదేశ్ కి ఆయన సంపాదించిన సంపాదనతోటి. ఇదేదో మిమ్మల్ని మభ్య పెట్టాలని కాదు సోదరులారా. మీరందరూ రైతు కుటుంబాల నుంచి ఇచ్చిన వాళ్ళు. ల్యాండ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా రైతుల మీద పిడుగు లాంటిదే. దయచేసి మోసపోకండి. అసలు ఆ మనిషిని ఏ విధంగానూ నమ్మటానికి లేదు. కేవలం తనకు కావలసింది డబ్బు, తన సంపాదన, తను మాత్రమే ఒక నియంత పోకడా. దీన్ని మళ్లీ కంటిన్యూ చేశారంటే మన బతుకులు బంగాళాఖాతమే. ఆలోచించుకొని మంచి అభ్యర్థులని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించడం కోసం, నా గెలుపు కోసం ఇవాళ ఆయన వచ్చినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. ఈ 5 ఏళ్ల పాలన చూశారు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు. గతంలో దర్శి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే అభివృద్ధిని మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తాము. మీ ఉత్సాహాన్ని మాటల్లో కాకుండా మీ మార్పుని ఓటు రూపంలో చూపించి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.